అనేది పరిశీలించుకుంటే మిగిలిన సమయం రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నిత్య జీవంకి వెళ్ళాలంటే ఒకటే మార్గము, ప్రభువా నేను పాపిని, ఆ పాపమును క్షమించు అంటే చాలు, నీ పాపము క్షమిస్తాడు. నిత్య జీవంలో ఆయన నీ పేరు రాసుకొని ఆయన నిన్ను ఒకనే ఆయన రక్తంలో ప్రమాణిస్తే తిరిగి లేస్తావు. ఈ సత్యం లేదంటే నిన్ను క్రీస్తు అంగీకరించాలంటే నిత్య నరకము, అగ్నియాలు, పురుగుచాలు. ఎందుకంటే అందులో పట్టాభ్యంతరం కంటే ముందుగానే నువ్వు ఆయన నమ్ముకుంటే నిత్య శ్రమకు వెళ్తావు. మేము కూడా ఇక్కడ అందరూ కూడా పాపలమే. ఈ పాపం వచ్చే జీతం మానం, ఆ మరణం వెనకాల కటించగా ఉంది. ఆ కటించగా పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడు మార్గం చూపించాడు. అందుకని మేము కూడా ఆ పరలోక రాజ్యం వెళ్తామని మాకు నిరీక్షణ ఉంది. నీకు నిరీక్షణ లేకపోతే ఇప్పుడే దేవుని అంగీకరిస్తే నిత్య రాజ్యానికి వెళ్తావు. అందుకని మీరు ఏమీ చెప్పక్కల్లా ఒకే ఒక్కటి చెప్పండి. ఉన్న